హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీనికి ముందుగా బిర్యానీ పాట్ తీసుకొని అందులో నూనె, బిర్యానీ దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోలు, ఉప్పు యాడ్ చేసుకొని టొమాటోల్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా టమాటాలు వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని కూరగాయలు వచ్చేసి నేను క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డ, బఠానీ తీసుకుంటున్నాను. ఆప్షనల్, మీరు ఏదైనా తీసుకోండి. అండ్ ఇవంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి అలాగే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కూరగాయలంతా సగంకు పైగానే కుక్ అయిపోతాయి. ఆ తర్వాత మనం బియ్యం నానబెట్టుకోవాలి. దానికి సరిపోయినంత వాటర్ ఇందులో యాడ్ చేసుకొని నీళ్లు తెల్లే వరకు కుక్ చేసుకోవాలి. ఈ నీళ్ళు తెల్లిపోయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please do like, share, comment and subscribe to my channel. Thanks for watching.